హాయ్ అండి, అందరూ ఎలా ఉన్నారండి? బాగున్నారా? నేనైతే చాలా బాగున్నానండి. కనిపిస్తుంది కదండి, ఈ పిండి అయితే గోధుమ పిండి అండి. ఈ పిల్లలకి ఎంతో ఇష్టమైన స్నాక్స్ టైప్లో చపాతీ అండి. స్టఫింగ్ అయితే బెల్లంతో గీతో మీకైతే చపాతీ చేసి చూపిస్తానండి. కావలసిన ఐటమ్స్ అండి: గీ తీసుకోవాలండి, కొంచెం గోరువెచ్చని పాలు తీసుకోవాలి, పిండి కలుపుకోవడానికి బెల్లం తీసుకోవాలండి, కొంచెం గీ వేసుకోవాలండి పిండిలోకి, కొంచెం సాల్ట్ వేసుకోవాలి. పిండిని బాగా కలుపుకోవాలండి. గీ అన్నది మంచిగా కలవాలన్నమాట. ఇలా ఉండాలండి కన్సిస్టెన్సీ. కలుపుకున్న తర్వాత ఇలా గడ్డ కట్టినట్టు అనిపించాలన్నమాట. ఇలా పట్టుకుంటే బాగా కలుపుకోండి. పాలు పోసుకోవాలండి. ఇదిగోండి పాలు పోసాను, గోరువెచ్చనివి. కలుపుతున్నాను అనమాట. ఒకవేళ సరిపోకపోతే వాటర్ కూడా వేసుకోవచ్చండి. వాటర్ వేసుకొని కలుపుకోవచ్చు. కొంచెం మీడియం సైజులో ఉండ తీసుకున్నానండి. ఇప్పుడైతే చపాతీ కింద చేసుకుందాం. కొంచెం గీ వేసుకుందామండి. మొత్తం చపాతీకి అప్లై చేసుకొని మడతలా పెట్టేసుకోవాలండి. ఇలా చేసుకొని కొంచెం ఇలాగా చేసుకొని స్క్వేర్ టైప్లో చేసుకొని మొత్తం పాముకోవాలి. మళ్ళీ కొంచెం గీ వేసుకోవాలండి. గీ వేసుకొని మొత్తం చపాతీ అంతా స్ప్రెడ్ చేయాలి. బెల్లం ఇలాగా తురిమేసుకోవాలండి. ఎందుకంటే ఇది కరెక్ట్గా లేదన్నమాట బెల్లం, అందుకే నేను చపాతీ మీదే తురిమేసుకుంటున్నానండి. మీకు ఎంత కావాలంటే అంత తురుముకోవాలి. మళ్ళీ మడత పెట్టేసుకోవాలండి. మడత పెట్టేసుకొని మళ్ళీ సేమ్ అలాగే చేసుకొని, మరీ పలచగా పామేయకూడదు. నేను చూపిస్తాను మీకు. పిండి అప్లై చేసుకొని పాముకుందామండి. ఇప్పుడు మళ్ళీ చూడండి, ఇదిగోండి ఇలా స్క్వేర్ టైప్లో మొత్తం ఇలాగే పాముకోవాలండి. మొత్తం నేను ఎలా చెప్పానో, ఎన్నిసార్లు మడత పెట్టానో మీరు అన్నీ చూసారు కదా. అన్నిసార్లు పొరలుగా రావాలంటే మీరు అన్నిసార్లు మడత పెట్టాలి. ప్లస్ గీ కూడా ఎక్కువ పడుతుందండి. వేసుకొని చేసుకుంటే చాలా చాలా టేస్ట్గా ఉంటుంది అన్నమాట. బెల్లం అయితే మాకు పర్ఫెక్ట్ బెల్లం దొరకలేదు నాకు. ఇంకా పొడి పొడిగా ఉంటే ఇంకా చాలా బాగుంటుందండి. కొంచెం ముద్దగా అనిపిస్తుంది నాకైతే, కానీ చాలా టేస్ట్గా ఉంటుంది మా సైడ్ బెల్లం. మీరు కూడా ఇలాగే అన్ని చపాతీలు కూడా ఇలాగే చేసుకున్న తర్వాత మళ్ళీ చూపిస్తానండి. కాల్ చేసుకుందామండి చపాతీని. గీ కొంచెం అప్లై చేసుకోవాలి. ఎక్కువ పడుతుంది గీతోనే కాల్చుకోవాలి మొత్తం. బాగా కాలిన తర్వాత తిరిగేసుకోవాలండి. చూడండి, స్లోగా చిన్న మంట మీద కాల్చుకోండి. బెల్లం బయటికి స్ప్రెడ్ అయినా నో ప్రాబ్లం అండి, చాలా బాగుంటుంది, చాలా టేస్ట్గా ఉంటుంది అన్నమాట. తిరిగేసుకున్నానండి. మళ్ళీ కూడా గీ అప్లై చేసుకోవాలి. చూడండి బాగా కాలిపోయింది. ఇప్పుడైతే తీసేసుకుందాం. మొత్తం అన్ని చపాతీలని అలాగే చేసుకోవాలండి. ఇంకో చపాతీని వేసుకున్నానండి. మళ్ళీ గీ కూడా ఎక్కువ వేసుకొని నీట్గా కాల్చుకోండి. చూడండి తిరిగేసుకున్నానండి. మళ్ళీ గీ మొత్తం స్ప్రెడ్ అవుతుంది, అంత ఎక్కువ వేసుకోవాలన్నమాట. మంచి స్మెల్ కూడా వస్తుందండి, చాలా టేస్ట్గా కూడా ఉంటాయి. పిల్లలైతే చాలా ఇష్టంగా తింటారండి. పొరలుగా ఉంటుంది, లోపలేమో బెల్లం స్టఫింగ్ వల్ల టేస్ట్ అయితే సూపర్ అండి, మరి అదిరిపోతుంది అన్నమాట. మొత్తం అన్ని చపాతీల్ని ఇలాగే కాల్చేసుకోవాలండి. చూపిస్తాను తర్వాత మళ్ళీ మీకు. ఎంతో టేస్టీగా ఉండే స్టఫింగ్ బెల్లం గీతో చపాతీ అయితే రెడీ అయిపోయిందండి. చాలా టేస్టీగా చాలా కమ్మగా ఉంటుందండి. నేను చెప్పినట్టు చెయ్యండి, టేస్ట్ అయితే సూపర్ అండి. పెద్దోళ్ళైనా చిన్నోళ్ళైనా ఎవరైనా చాలా టేస్టీగా ఎంజాయ్ చేస్తూ తినొచ్చండి.
నా ఛానల్ అయితే కొత్త ఛానల్ అండి. మా లాంటి వాళ్ళకి సపోర్ట్ ఇచ్చి మీరు ముందుకు తీసుకెళ్తా ఉంటే మంచి మంచి వీడియోస్ అన్నీ పెట్టగలుగుతామండి. మాకు ఇంట్రెస్ట్ కూడా ఉంటుందండి. ప్లీజ్ అండి నా కొత్త ఛానల్ను లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. ప్లీజ్ థ్యాంక్ యూ సో మచ్ అండి.